అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఖుషి తెలుగు స్టోరీస్. ఈరోజు స్టోరీ ఏంటో చూసేద్దాం. స్వాతి లవ్ స్టోరీ. అందరి ఇంట్లో లాగానే స్వాతి ఇంట్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. స్వాతి నాన్నగారు ఆమె బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి వారి పరువును నిలబెట్టాలని అనుకుంటారు. కానీ స్వాతికి తన ఫ్రెండ్తో బయట తిరగాలని చాలా ఉంటుంది. కానీ అవన్నీ వాళ్ళ నాన్న కోసం, వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాట కోసం వదిలేసుకుంటుంది. స్వాతి కాలేజ్లో చాలామంది పార్టీకి వెళ్తాం, అలా బయటకు తిరుగుదామని చాలాసార్లు స్వాతిని అడుగుతారు. స్వాతి వాళ్ళ నాన్నగారు ఏమనుకుంటారో అని వెళ్ళదు. తర్వాత కాలేజీలో ఒక సీనియర్ ర్యాగింగ్ చేస్తాడు స్వాతిని. అది తన నాన్నకు చెప్పాలో లేదో అని ఆలోచిస్తుంది స్వాతి వాళ్ళ నాన్నకు చెప్తే ఎక్కడ ఆ కాలేజీ మాన్పించి వేరే కాలేజీలో జాయిన్ చేస్తారు అని స్వాతి చెప్పదు. స్వాతి వాళ్ళ నాన్నగారు కాలేజీలో అమ్మాయిలు చాలా చెడిపోతున్నారని అనుకుంటూ ఉంటారు. ఈ విషయం చెప్తే ఇంకా తనపై ట్రస్ట్ పోతుందేమో అని చెప్పదు స్వాతి. తర్వాత రోజు స్వాతి వాళ్ళ సీనియర్ స్వాతి క్లాసులోకి వచ్చి పలకరిస్తాడు. స్వాతి అతన్ని పట్టించుకోదు. ఆ సీనియర్ రోజు స్వాతిని చూస్తూ ఉంటాడు క్లాస్కు వచ్చి. తర్వాత ఒక రోజు ఆ సీనియర్ స్వాతికి ప్రపోజ్ చేస్తాడు. ఆమె పట్టించుకోదు. స్వాతి వాళ్ళ సీనియర్కు కోపం వస్తుంది. పక్కనే ఉన్న బెంచ్కి చెయ్యి గట్టిగా తగిలేలా కొట్టుకుంటాడు. ఆ అబ్బాయి చేతికి దెబ్బ తగులుతుంది. ఆ చేతికి దెబ్బ తగిలిందని స్వాతికి బాధ అనిపిస్తుంది. వెంటనే చేతికి కట్టుకడుతుంది. తను మంచివాడా లేకపోతే కావాలని చేస్తున్నాడా అనుకుంటుంది స్వాతి. తర్వాత మరుసటి రోజు ఆ అబ్బాయి కాలేజీకి వెళ్తాడు. ఆ అబ్బాయి పేరు గౌతమ్ను చూడగానే భయం వేస్తుంది స్వాతికి. కానీ గౌతమ్ స్వాతి దగ్గరికి వెళ్ళి ఫ్లవర్స్ ఇచ్చాడు. ఇలా ఫ్లవర్స్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు గౌతమ్. ఒకరోజు కాలేజీకి వెళ్ళలేదు గౌతమ్కు యాక్సిడెంట్ అయిందని తెలుస్తుంది స్వాతికి. ఏమైందో అని తన ఫ్రెండ్తో పాటు హాస్పిటల్కి గౌతమ్ను చూడడానికి వెళ్తుంది స్వాతి. గౌతమ్ను అలా హాస్పిటల్ బెడ్పై చూసి స్వాతికి గౌతమిపై జాలి వేస్తుంది. తర్వాత స్వాతి ఆమె వల్లే గౌతమ్కు యాక్సిడెంట్ అయిందని స్వాతి అనుకుంటుంది. అందుకని రోజు లంచ్ బాక్స్ తీసుకెళ్లి హాస్పిటల్కి ఇస్తుంది గౌతమ్కి. తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు గౌతమ్ను. గౌతమ్ కాలేజీకి వెళ్ళడం మొదలు పెడతారు. స్వాతికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. తర్వాత స్వాతి గౌతమ్ ఇద్దరు మాట్లాడుకోవడం మొదలు పెడతారు. రోజు సరదాగా గడిచిపోతాయి. ఒకరోజు గౌతమ్ పుట్టినరోజు. ఆ రోజు అతనికి సర్ప్రైజ్ ఇద్దామని తొందరగా కాలేజీ పక్కన ఉన్న పార్క్కి రమ్మని చెప్తుంది గౌతమ్ను స్వాతి. గౌతమ్ సరే వస్తాను అంటాడు. ఇద్దరు పార్క్లో మీట్ అవుతారు. ఇంత పెద్ద ప్రపంచంలో నాకు ఆకాశం అంత ప్రేమను పరిచయం చేసి ప్రపంచంలోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని అంటుంది స్వాతి గౌతమ్తో. తర్వాత స్వాతి ఐ లవ్ యూ అని చెప్తుంది. గౌతమ్ చాలా సంతోషపడతాడు. ఈ విషయం స్వాతి నాన్నకు చెప్దామని అనుకుంటుంది. గౌతమ్ కూడా వాళ్ళ ఇంట్లో చెప్పడానికి వాళ్ళ ఊరు వెళ్తాడు. స్వాతికి వాళ్ళ నాన్నకు గౌతమ్ను ప్రేమిస్తున్నట్లు, అతను లేకుండా ఆమె జీవించలేనని చెప్పాలి అనుకుంటుంది. తర్వాత గౌతమ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తాడు. తర్వాత స్వాతి వాళ్ళ నాన్నకి తను కాలేజీలో గౌతమ్ అనే అబ్బాయిని లవ్ చేస్తుంది అని చెప్తుంది. స్వాతి వాళ్ళ నాన్న ఆమె ప్రేమను ఒప్పుకోడు. తర్వాత స్వాతి చాలా ఒప్పించడానికి ట్రై చేస్తుంది. ఒప్పుకోడు స్వాతి వాళ్ళ నాన్న. ఆ విషయం గౌతమ్కు చెప్తుంది స్వాతి. గౌతమ్కు కోపం వస్తుంది. స్వాతి వాళ్ళ నాన్నని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. స్వాతి వాళ్ళ నాన్నను వాళ్ళ పెళ్ళికి ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు గౌతమ్. కానీ ఎప్పటికీ ఒప్పుకోరని తెలిసి పారిపోదాం అని అనుకుంటారు ఇద్దరు. తర్వాత ఇంట్లో నుంచి పారిపోతారు. స్వాతి ఇల్లు వదిలి బయటకు వచ్చాక ప్రపంచం వేరే అయిపోతుంది అనుకుంటుంది. కానీ గౌతమ్తో ఉంటూ ప్రపంచాన్ని మర్చిపోతుంది స్వాతి. తర్వాత ఒకరోజు స్వాతి పుట్టినరోజు. రోజంతా ఊరంతా తిరిగి ఎంజాయ్ చేస్తూ ఇంటికి వెళ్తుండగా రోడ్డులో ఇద్దరికి యాక్సిడెంట్ జరుగుతుంది. తర్వాత కళ్ళు తెరిస్తే హాస్పిటల్లో ఉంటుంది స్వాతి. గౌతమ్ ఎక్కడున్నాడో అని వెతుకుతుంది స్వాతి. కానీ ఎక్కడా కనిపించడు గౌతమ్. డాక్టర్ని అడుగుతుంది స్వాతి. నాతో ఒక అబ్బాయి ఉండాలి కదా, ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అని అడుగుతుంది. ఆ అబ్బాయి చనిపోయాడని చెప్తారు డాక్టర్. గౌతము చనిపోయాడనే వార్త భరించలేకపోతుంది స్వాతి. యాక్సిడెంట్లో తగిలిన గాయాల కంటే గౌతమును స్వాతిని విడిచి వెళ్ళిపోయిన బాధ ఎక్కువగా ఉంటుంది స్వాతికి. తర్వాత స్వాతి వాళ్ళ నాన్న హాస్పిటల్కు వెళ్తాడు. స్వాతి ఏడుస్తూ వదిలేసి వెళ్ళిపోయాడు గౌతమ్ నాన్న అని బాధపడుతుంది స్వాతి. ప్రామిస్ చేశాడు నాతోనే ఉంటాను అని, ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు నాన్న అని గట్టిగా ఏడుస్తుంది స్వాతి. చాలా
చాలా రోజులు బాధపడుతూ ఒంటరిగా ఒక గదిలో ఉండిపోతుంది స్వాతి. తర్వాత వాళ్ళ నాన్నగారు అతన్ని మర్చిపోవడానికి ట్రై చేయు, స్టడీ పూర్తి చేయు, తర్వాత ఇదంతా మర్చిపోతావు అని స్వాతికి చెప్తారు. గౌతమ్ను మర్చిపోవడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ స్వాతి వల్ల కాదు. తర్వాత నెమ్మదిగా స్టడీస్ పూర్తి చేస్తుంది. తర్వాత స్వాతి నాన్న పెళ్లి చేసుకోమని స్వాతిని అడుగుతారు. స్వాతికి ఇష్టం లేదని చెప్తుంది. ఈ లోకం వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి రారు కదా అని స్వాతి నాన్న చెప్తాడు స్వాతికి. స్వాతి వాళ్ళ నాన్న గురించి ఆలోచించి పెళ్లికి ఓకే చెప్తుంది. తర్వాత స్వాతికి కలలు వస్తాయి. స్వాతికి రోజు గౌతమ్ కలలోకి వస్తాడు. వాళ్ళ నాన్న గౌతమ్ను చంపించాడని కల వస్తుంది స్వాతికి. తర్వాత స్వాతిని చూడడానికి పెళ్లి వాళ్ళు వెళ్తారు. ఆ అబ్బాయికి స్వాతి నచ్చుతుంది. ఆ అబ్బాయి పేరు మురళి. మురళికి స్వాతి తను ప్రేమించిన గౌతమ్ గురించి చెప్తుంది. అదంతా విని మురళి స్వాతితో పెళ్లికి ఓకే చెప్తాడు. తర్వాత పెళ్లి అయిపోయింది. గౌతమ్ ఆత్మగా కనిపించడం మొదలు పెడతాడు. గౌతమ్ ఎందుకు ఆమెను భయపెడుతున్నాడో స్వాతికి అర్థం కాలేదు. తను భయపెట్టట్లేదు, స్వాతికి ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు అని ఆ తర్వాత తెలుస్తుంది స్వాతికి. తర్వాత ఒక పూజారి దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటుంది స్వాతి. తర్వాత గౌతమ్ని కనిపించమని స్వాతి అడుగుతుంది. స్వాతి, నేను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా అని గౌతమ్ ఆత్మని అడుగుతుంది. లేదు, నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని పెళ్లికి ముందు కనిపించలేదు అని గౌతము స్వాతికి చెప్తాడు. నేను యాక్సిడెంట్గా చనిపోలేదు, మీ నాన్న నన్ను చంపించేశాడు అని చెప్తుంది గౌతమ్ ఆత్మ. నమ్మను, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు గౌతమ్ కాదు, గౌతమ్ మా నాన్న గురించి ఇలా తప్పుగా మాట్లాడు అని స్వాతి అంటుంది. కావాలంటే నువ్వే వెళ్ళి మీ నాన్నని నా యాక్సిడెంట్ గురించి అడుగు అని గౌతమ్ ఆత్మ అంటుంది. స్వాతి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ నాన్నని గౌతమ్ గురించి అడుగుతుంది. గౌతమ్కి ఎలా యాక్సిడెంట్ అయింది, ఎలా చనిపోయాడు అని అడుగుతుంది స్వాతి. గౌతమ్ యాక్సిడెంట్ వల్ల చనిపోయాడు అని స్వాతి వాళ్ళ నాన్న అంటాడు. నిజం చెప్పండి, నా మీద ఒట్టు వేసి చెప్పండి అని స్వాతి వాళ్ళ నాన్నని అడుగుతుంది స్వాతి. స్వాతి వాళ్ళ నాన్నగారు గౌతమ్ను నేనే చంపించాను అని ఒప్పుకుంటాడు. నీకు గౌతమ్ కరెక్ట్ కాదు, నీ చదువు సగంలో ఆపేసి గౌతమ్తో వెళ్ళిపోయావు, గౌతమ్ని అందుకే చంపేశాను, గౌతము నీకు సరైనోడు కాదు అని చెప్తాడు స్వాతికి వాళ్ళ నాన్న. ఎందుకు అలా చేశారు నాన్న అని స్వాతి గట్టిగా అరిచి ఏడుస్తూ అడుగుతుంది. గౌతంలో మీరు ఇవ్వని ప్రేమను చూశాను, మీ దగ్గర కంటే గౌతమ్ దగ్గర చాలా భద్రంగా ఉన్నాను. మీ వల్ల గౌతమ్ ఫ్యామిలీ ఒక మంచి కొడుకును కోల్పోయింది, వాళ్ళకు ఉన్న ఆధారం కోల్పోయింది. కొడుకు చనిపోయాడని గౌతమ్ ఫ్యామిలీ ఎంత బాధపడుతున్నారో మీ వల్ల అంటుంది. నేను చనిపోతే మీకు ఆ విలువ తెలుస్తుంది అంటుంది స్వాతి. ఇక మీతో నేను మాట్లాడను, మీరు నా దృష్టిలో చనిపోయారు, మీ కూతురు మీకు ఇంకా లేదు, నేను చనిపోయే దాన్ని ఈ నిజం తెలిసిన వెంటనే. కానీ ఇప్పుడు నేను ఇంకొకరి భార్యను, బిడ్డను కడుపులో మోస్తున్నాను, నేను అమ్మను కాబోతున్నాను, నేను ఇప్పుడు గర్భవతి, నాకు 3వ నెల అని స్వాతి చెప్తుంది. గౌతము నా కడుపులో కొడుకుగా పుడతాడు, నేను చావను, నా గౌతమ్ను ఇలా అమ్మగా చూసుకుంటూ కాపాడుకుంటాను అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది స్వాతి. బయటకు వెళ్ళిన స్వాతికి ఓదార్పు చెందుతుంది. గౌతమ్ ఆత్మ మీ నాన్న చనిపోతున్నారు, కాపాడు అని అంటాడు. అయినా మీ నాన్న వెళ్ళి కాపాడుకో అంటాడు. మా నాన్న నిన్ను చంపేశాడు, నీకు మా నాన్న మీద కోపం లేదా అని అడుగుతుంది స్వాతి గౌతమ్ ఆత్మను. మీ నాన్న మీద నాకు ఏ కోపం లేదు, మీ నాన్న తెలుసుకున్నాడు, వెళ్ళి కాపాడు అని చెప్పి మాయమైపోతాడు గౌతమ్. అది పరుగు పెట్టుకొని వెళ్ళి వాళ్ళ నాన్నని చనిపోకుండా కాపాడుతుంది. గౌతమ్ చెప్పాడు, మీతో ఉంటే గౌతమ్తో ఉన్నట్టే అని నేను మీతోనే ఉంటాను నాన్న అని ఏడుస్తుంది స్వాతి. స్వాతికి 9 నెలల తర్వాత ఒక బాబు పుడతాడు. పుట్టిన బాబుకి గౌతమ్ అని పేరు పెట్టుకుంటారు. స్వాతి మురళి బాబుతో సంతోషంగా ఉంటారు.